అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఊటీలో మరొక పిక్నిక్ టూరిస్ట్ ప్లేస్ అండి అన్నమాట. అంటే ఇది ఊటీలో టీ ఫ్యాక్టరీ అనమాట. టీ ఫ్యాక్టరీ ఇది కొంచెం కొండకి ఆనుకుంటూ ఎత్తైన ప్లేస్లో ఉందండి. ఇక్కడ వంతెనలా ఇలా వేసారు. ఈ టీ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి వంతెనలా ఉంటుంది. ఈ పైన వంతెన నుంచి చూస్తే సిటీ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని పిక్స్ అవి తీసుకోవచ్చు అనమాట. అంత బాగుంది అనమాట. చాలా వరకు తీసుకుంటున్నారు ఇక్కడ పిక్స్ అవిను. అలాగే మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. అలా తీసుకున్న తర్వాత అలా వంతెన పై నుంచి నడిచి వెళ్తే ఆ టీ ఫ్యాక్టరీకి మనం వెళ్ళొచ్చండి. ఇలా టీ ఫ్యాక్టరీ ఎంట్రన్స్కి 20 రూపీస్ తీసుకుంటున్నారు ఫర్ హెడ్ అనమాట. అంటే ఒక పర్సన్కి 20 రూపీస్ అనమాట. ఇలా చాలామంది వెళ్ళారండి, పిల్లలు కూడా వెళ్ళారు. అంటే స్కూల్ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళ స్కూల్ నుంచి తీసుకొచ్చారు అనుకుంటా. చాలా వరకు వచ్చారనమాట. మేము అన్ సీజన్లో వెళ్ళినా సరే పిక్నిక్ అంటే స్పాట్లో చూడడానికి అయితే చాలామంది ఉన్నారండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ టీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మన ఇండియాకి, ఎవరు ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఎవరెవరు ప్లేసెస్ నుంచి ఎలాంటి టీ సేకరించారు, ఎలాంటి విత్తనాలు వేశారు అనేది ఈ మొత్తం అంటే ఇవి ఉన్నాయి కదండి, ఈ శిలాపలకాలు సంథింగ్ ఏమంటారో తెలియదు నాకు. దాంట్లో అయితే రాసి పెట్టి ఉంచారండి ఈ టీ ఆకు మనం కేరళలో చూడొచ్చు. అండ్ ఇక్కడ ఊటీలో కూడా అక్కడక్కడ కొండలపైన అయితే పండిస్తున్నారండి ఈ ఆకు. ఈ తేయాకు అంటారు, మేబీ టీ ఆకో తేయాకో సంథింగ్ లైక్ దట్, నాకు తెలియదు. ఈ ఆకుని ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, టీ పొడిలాగా ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేది మనం దీంట్లో చూద్దామండి. ఈ టీ పొడి ఆకులను అయితే వీళ్ళకి ఈ ఫ్యాక్టరీలో కొన్ని సీనరీస్తో పాటు వీళ్ళకి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి అనేది కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారండి. ఈ ఫ్యాక్టరీకి వచ్చే అవార్డ్స్ మేబీ అక్కడ ఉన్నవి పెట్టారనమాట. అసలు ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఈ టీ ఆకును అనేది మనకి ఇలా ప్లేట్ల పైన ప్లెయిన్గా ఒక థ్రెడ్ మీల్లా ఉందండి. ఆ థ్రెడ్ మీల్ పైన మనం నడిస్తే ముందుకు ఎలా వస్తామో అలాగా థ్రెడ్ మీల్ పైన దీన్ని పరిచి ఉంచారనమాట. ఫస్ట్ ఆకునైతే కొంచెం తడి ఆరబెట్టడం, పైన చెమ్మ అట్లా ఆరబెట్టేటట్టు కొంచెం ఒక లేయర్ 2 లేయర్స్ మందాన ఆరబెట్టారనమాట. ఇలాగా ఈ ఆరబెట్టిన దాన్ని ఈ పైకున్న డబ్బాలతో తెచ్చి ఒక కంటైనర్ లాగా ఉన్న వాటిలో వేస్తున్నారండి. మిషన్ ప్రాసెస్ అయితే మీరు చూడొచ్చు, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా డబ్బాలతో క్లియర్గా ఒక్కొక్కటి తెచ్చి ఇక్కడున్న మిల్ అంటే మర అంటాం కదండి, ఆ మర పట్టేటట్టు ఆ మిల్లో వేస్తున్నారండి. వేసిన ఆకుల్ని మొత్తం ప్రాసెస్ అయ్యి కొంచెం క్రష్ టైప్ అవుతుందండి. ఇలాగా ఈ ఆకులు ఇలా క్రష్ అయ్యి కింద ఫ్లోర్కి వెళ్తుంది అనమాట. కిందన ఒక లేయర్ లాగా. ఇదంతా ఒక ఫ్యాక్టరీ అండి. మనకి చూడడానికి చాలా బాగా పెట్టారండి. అంటే డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి ప్రతి దాన్ని చూడడానికి వీలుగా అన్నట్టు పెట్టారనమాట. ఇలా క్రష్ అయిన దాన్ని ఇలాగ గొట్టం ద్వారా ఒక టైపు కింద ఫ్లోర్కి పంపిస్తున్నారండి. ఇలా పంపించిన దాన్ని మళ్ళీ మిల్లీలు ప్రాసెస్ అయిన ఆకుల్ని చాలా వరకు ఇక్కడ క్రష్ అయిపోతుంది అన్నమాట. పిండి టైప్లో ఇక్కడికి అవుతుంది. కొంతను అందులో ఉన్న తడి ఆరడానికి చాలా అంటే చాలా ప్రాసెస్ అండి. మనం ఒక టీ పొడి ఇంత ప్రాసెస్ అవుతుంది అనేది నాకైతే తెలియదు. ఇది చూసినంత వరకు నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇది చూడడం. అవునా, టీ పొడి ఇలా తయారవుతుందా అనే విషయం అయితే నిన్నైతే తెలుసుకున్నాను అనమాట. ఇంత ప్రాసెస్లో మనకి టీ పొడి జరుగుతుందండి. ఈ ప్రాసెస్లో టీ పొడి కూడా క్వాలిటీగానే ఇచ్చేస్తున్నారండి. మొత్తం ఈ పౌడర్ అంతా ఇలా కంటైన్ టైప్లో ఉందండి. ఒక స్తూపాకారంగా ఉంటుంది. దీంట్లోకి వచ్చి మళ్ళీ దీంట్లో ఉన్న తడి ఎవాబరేట్ అయ్యి అంటే గ్రీన్ కలర్లోనే ఉంటుందండి మొత్తం ప్రాసెస్ వరకు. లాస్ట్ ఎండింగ్లోనే మనకి కలర్ చేంజ్ అవుతుంది. అది కూడా మీకు చూడొచ్చు. ఇక్కడ ఆకులో ఉన్న తడి అంతా ఇలా ఈ ఫ్యాన్ ఉంది చూసారు కదా, ఈ ఫ్యాన్ ద్వారా బయటికి తడి అంతా ఇదైపోతుందండి. ఓన్లీ పౌడర్ రూపంలోకి వచ్చేస్తుంది అనమాట. లిక్విడ్ కూడా ఇక్కడ కారుతుంది, మీరు చూడొచ్చు. తడి కొంచెం ఇదయ్యి మొత్తం ప్రాసెస్ అయితే కానీ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఇలా జరిగేటప్పటికి చాలా దీనిగా అనిపించిందండి నాకైతే చూడడానికి. ఈ పౌడర్ చూసారా, ఇలా కలెక్ట్ చేస్తున్నారు పౌడర్ అంతా. ఈ పౌడర్ అంతా మళ్ళీ ఇలాంటి థ్రెడ్ మీల్పై పరిచి
ఆ పౌడర్ని కూడా ఇట్లా ఆరబెడుతున్నారనమాట. మరీ ఒకేసారి హీట్ అవుతుందనో ఏమో తెలియదు కానీ ఇలా లూజ్ పౌడర్లా ఇదవుతుంది. అవన్నీ మొత్తం మొత్తం కంటైనర్ ఈ సంచుల్లో కవర్లో కడుతున్నారండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి లాస్ట్ ఫైనల్ ప్రాసెస్ ఇదండి. ఈ ఫైనల్ ప్రాసెస్లో మనకి టీ అనేది బ్లాక్ కలర్లో వచ్చిందనమాట. ఈ బ్లాక్ కలర్లో ఇలా వచ్చి ఇలాగా అంటే మనం బియ్యం మరపెడతాం కదండి, ఆ మరపెట్టేటట్టే వస్తుందన్నమాట. ఇక్కడ కూడా ఇలాగ వచ్చేసప్పటికి లాస్ట్ క్వాలిటీ వైజ్ తీస్తున్నారనమాట. ఒక పెద్ద సైజు, చిన్న సైజు టీ పొడి, పెద్ద సైజు కనికలు ఉండేటట్టు ఇలాగా ఒక 4-5 రకాలుగా తీస్తున్నారనమాట. ఇలా వచ్చిన దాన్ని అక్కడే ప్యాకింగ్ చేసేస్తున్నారండి వాళ్ళ ఫ్యాక్టరీలోనే. మొత్తం అంటే క్వాంటిటీ వైజ్ అయితే ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నారండి. మొత్తము 1/2 కేజీ, పావు కేజీ, ఇట్లా 250 ml అట్లా అనేది క్వాంటిటీ వైజ్ అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారనమాట. ఇక్కడే చేసేసి వేసేస్తున్నారు. ఫైనల్గా ఇదంతా చూడడానికి వచ్చిన వాళ్ళకి కిందన వచ్చేటప్పటికి వాళ్ళే టీ పెట్టి ఈ టీ పౌడర్ ఎలా ఉంటుంది అనేది, క్వాలిటీ ఎలా ఉంది అనే దానికి చెక్ చేసి టీ పౌడర్ కూడా టీ పెట్టి ఇస్తున్నారండి. పిల్లలకు కూడా ఇచ్చారు, టీ పిల్లలకి అందరికీను. చాలా అంటే చాలా బాగుందండి న్యాచురల్గా. యాక్చువల్గా ఊటీలో మొత్తం దీంట్లో టీ అయితే బాగుందండి ప్రతి చోట. మా వాళ్ళు కూడా అడిగితే ఎలా ఉంది అని అడిగితే అందరూ బాగుంది అని చెప్తున్నారనమాట. సూపర్గా ఉంది అని చెప్పేసి వాళ్ళ దీంట్లో. నాకైతే మొత్తం ప్రాసెస్ కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి.